తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మజీ. నమస్కారం అమ్మ. గురుగారు, ముందుగా ఈ వారం యొక్క గ్రహస్థితి గురించి తెలియజేయండి. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సులతో స్వామివారి యొక్క ఉపాసనా బలంగా మనకు సంప్రాప్తమైనటువంటి ప్రాచీన మరియు సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి గవ్వ ప్రశ్నని క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని క్రోడీకరించి మనం వరఫలాల్ని మనం చెప్పబోతున్నాం. ప్రత్యేకించి ఈ వారం 15/6/2025 ఆదివారం నుండి 21/6/2025 శనివారం వరకు కూడా ఉన్నటువంటి గ్రహగతులు. మేషంలో శుక్రుడు, మిథునంలో రవి బుధ గురువులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, ఇక మీనరాశిలో శని. ఈ విధమైనటువంటి గ్రహగతులు దేశ రాష్ట్ర సంబంధమైనటువంటి స్థితిగతుల్లో కొన్ని విపత్కరమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. గత వారానికి సంబంధించిన గ్రహగతులను అనుసరించి మనం చెప్పాం. కొన్ని ప్రకృతి వైపరీత్యాలకు కానీ, కొన్ని ప్రమాద సంబంధమైనటువంటి స్థితిగతులకు కానీ కారణమయ్యేటువంటి అవకాశం ఉందని యాదృచ్ఛికంగా అహ్మదాబాద్లో విమాన సంబంధమైనటువంటి ప్రమాదాన్ని మనం చూసాం. సుమారు 250 మందికి పైగా ప్రాణాలను కోల్పోయినటువంటి సంఘటనలను మనం చూస్తూ ఉన్నాం. ఈ గ్రహగతుల్ని అనుసరించి చూస్తే ఈ వారం రోజుల్లో వాతావరణ సంబంధమైనటువంటి అంశాల్లో ప్రకృతి బీభత్సాన్ని మనం చూడబోతున్నాం. అతివృష్టి లేదా అనావృష్టి, వరద సంబంధమైన నీటి సంబంధమైనటువంటి అంశాల పట్ల ఎక్కడైనా ఇబ్బందులు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఆనకట్టలు తెగిపోవటం, రిజర్వాయర్లకు సంబంధించినటువంటి అంశాలు, నీటి సంబంధమైనటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులు కలిగేటువంటి విధంగా ఈ గ్రహగతులు ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతావని మొత్తం మీద కూడా ఈ ఫలితాలు కనిపించేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రత్యేకించి దేశ సంబంధమైనటువంటి భద్రతా వైఫల్యం లేదా ఒక ముఖ్యమైనటువంటి విషయానికి సంబంధించిన విషయంలో భద్రతకు సంబంధించినటువంటి వైఫల్యాల గురించి చర్చ వచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది. ముందుగా మరి మేషరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతుల పట్ల మాత్రమే ఎక్కువగా మీరు ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్థాలు, అపనిందలు పెరిగిపోవటం వల్ల వైవాహిక జీవితంలో ఏదో తెలియనటువంటి ఎడబాట్లు జరిగే అవకాశం. ప్రత్యేకించి పిల్లలకు సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధి బాగుంటుంది. వాళ్ళు ఉన్నతమైనటువంటి వృత్తి ఉద్యోగం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల గురించి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా ఏర్పడతాయి. కానీ ఎందుకో తెలియదు, ఇంటా బయట మానసికమైనటువంటి ఒత్తిడితో పాటు కుటుంబానికి సంబంధించిన జీవిత భాగస్వామి అవ్వచ్చు, కుటుంబ సభ్యులతో అవ్వచ్చు, అనవసరమైనటువంటి విరోధాలు ఏర్పడేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్త. దీర్ఘకాలికంగా విరామం, విశ్రాంతి లేకుండా పనిచేయటం కొన్ని సందర్భాల్లో ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం. ఏది ఏమైనప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి పరిస్థితులతో పాటు వివిధ మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి వాహన సంబంధమైనటువంటి విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నటువంటి అంశాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం చేతికి అందుతుంది, కానీ కొన్ని పరిస్థితుల్లో అన్యాయంగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా
మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో కోపం, మొండితనం, భావోద్వేగపూరితమైనటువంటి చర్యల వల్ల కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతో అనవసరమైనటువంటి విరోధాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ. మరి గురుగారు ఇటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి మేషరాశి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి, ఇంకా ఏ దైవాన్ని ఆరాధించాలి? ఒకవైపు ఏమో ఏళ్ళనాటి శని ఫలితం తీక్షణంగా నడుస్తోంది, మరోవైపు నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉంటుంది. దీనికోసం కాళభైరవ స్వామి వారి యొక్క రక్షణ ధరించిన కాళభైరవ అష్టకాన్ని అనునిత్యం చదువుతున్నా వింటున్నా తప్పనిసరిగా యోగదాయకమైన ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనపడుతుంది. తదుపరి రాశి వృషభ రాశి. గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో ఎక్కువగా అనుకూలత కనిపిస్తుందో తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబచే. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం. రాహు మాయాస్వరూపుడు. కొన్ని సందర్భాల్లో ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాల కోసం ఎదురు చూసి విసిగి వేజారిపోయినటువంటి మీకు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత పాత బకాయిలన్నీ తీర్చగలుగుతారు. ఆర్థిక సంస్థల నుంచి కానీ వ్యక్తుల నుండి కానీ మీరు కొత్త రుణాన్ని తీర్చుకోగలుగుతారు. ఇది అనుకూలవంతమైనటువంటి ప్రయోజనానికి కారణం అయ్యేటువంటి అవసరం. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి కొన్ని అవకాశాలంటూ వస్తూ ఉంటాయి. ఇవి సానుకూలవంతమైన ఫలితాలకి కారణమవుతూ ఉంటాయి. భార్యాభర్తలకు సంబంధించినటువంటి బంధంలో మాత్రం మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల మీ యొక్క ఎటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యలు లేకపోయినా జీవిత భాగస్వామి కొన్ని పొరపాట్లు అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్త. భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి యొక్క జోక్యం అనివార్యం అయితే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేరొక వ్యక్తిని మీ ఇద్దరి దాంపత్య జీవితంలో మాత్రం ఎంటర్ చేయకండి. ప్రత్యేకించి సంతాన సంబంధమైన అంశాలు బాగున్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉన్నతమైనటువంటి విద్యకు సంబంధించినటువంటి అంశాలు సానుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కూడా లభించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో జీవిత లక్ష్యాన్ని చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఒక ముఖ్యమైనటువంటి పదవీ ప్రాప్తి లభిస్తుంది. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. అయితే ఇదే సందర్భంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా మీ పేరు ప్రతిష్టల్ని దెబ్బతీయటానికి కొన్ని ప్రయత్నాలు అంటూ చేస్తూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో నిఘా నేత్రాలుగా శత్రు సంబంధమైనటువంటి వర్గం మీ యొక్క సమాచారాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగిస్తూ ఉంటుంది. కాబట్టి నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉన్నాయి. వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. మరి వృషభ రాశి వాళ్ళు గురుగారు ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి? అమ్మవారి దేవీ దేవతా స్వరూపాలు, మహాలక్ష్మి అమ్మవారిని కానీ అష్టలక్ష్మీ దేవి స్వరూపాలని కానీ విశేషంగా ఆరాధించండి. ఎందుకంటే ఆరోగ్యపరమైన అంశాలు, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు మెరుగుపరుచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాటిని సఫలీకృతం చేసుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ప్రయత్నాన్ని కొనసాగిస్తే పరిస్థితులన్నీ కూడా సానుకూలవంతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు మిథున రాశి. గురుగారు, మిథున రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. వచ్చినటువంటి ఫలితం చంద్ర సంబంధమైనటువంటి ఫలితం. కొన్ని మానసికమైనటువంటి ఆందోళనలు అంటూ ఉంటూ ఉంటాయి. ఎంతో కాలంగా జీవిత భాగస్వామి మీకు అన్నీ చేసి పెడుతున్నటువంటి సందర్భంలో జీవిత భాగస్వామికి కూడా సహాయం చేయగలిగినటువంటి అరుదైనటువంటి అవకాశం మీకు వస్తుంది. కొండంత ఆనందానికి ఇది కారణమవుతుంది.
ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. వివాహ బంధంలో భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఏర్పడతాయి. అన్యోన్యంగా ఉండగలుగుతారు. ప్రత్యేకించి సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. పిల్లలు చక్కగా చదువులో రాణిస్తారు, విద్యలో రాణిస్తారు. ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి కూడా అవకాశాలు చక్కగా కనపడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు, ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా ఆందోళన పడటం, ఎక్కువగా కోప్పడటం, ఈ భావోద్వేగపూరితమైనటువంటి చర్యల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధించినటువంటి ఒక వైరివర్గం లేదా మీకు సంబంధించినటువంటి స్థితిగతుల్లో అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో కొన్ని ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతులు కూడా వస్తూ ఉంటాయి. నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. వివాహ జీవితం బాగుంది. వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అరుదైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, మిథున రాశి వాళ్ళకి ఉన్నటువంటి ఈ నెగిటివిటీస్ అని కూడా తొలగిపోవాలి అంటే ఏ దైవాన్ని ఆరాధించాలి, అలాగే ఎటువంటి పరిహారాల్ని పాటించాలో తెలియజేయండి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి కనపడుతుంది కాబట్టి, అవకాశాలని గండి కొట్టేటువంటి పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి, మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింపజేసుకున్న ప్రత్యేకించి కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి కూష్మాండ దీపాన్ని వెలిగించిన సర్వారిష్టాలు తొలగిపోతాయి. అనుకూలవంతమైన ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కర్కాటక రాశి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమ. కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి. వృత్తి, ఉద్యోగం, విద్యా సంబంధమైనటువంటి పరిస్థితులు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి. భవిష్యత్తు అంతా కూడా చక్కగా ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలే వస్తాయి. ఎటువంటి సమస్యలు కూడా లేవు. ప్రత్యేకించి వారసత్వ సంబంధమైనటువంటి అంశాలు, మీ కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు, పూర్వీకులు, వాళ్ళ నుండి మీకు రావాల్సినటువంటి స్థిర చరాస్తులు, వీటికి సంబంధించినటువంటి అంశాలు సానుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుంచి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఎంతో కాలంగా స్తబ్దుగా ఉండిపోయాం, స్తంభించిపోయాం, మన యొక్క ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అనుకుంటున్నటువంటి తరుణంలో మీరు వేసే ప్రణాళికలు, మీరు వేసేటువంటి పథకాలు అద్వితీయంగా ఉంటాయి. మీకు మళ్ళీ పునర్వైభవం లభించేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులు, వీళ్ళ మధ్య ఐకమత్యం ఉండేటువంటి విధంగా కొన్ని ప్రయత్నాలు చేయండి. సానుకూలవంతంగా అనుకూలవంతమవుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా లభిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పెద్దల యొక్క ఆశస్సులు కూడా లభిస్తూ ఉన్నాయి. వారసత్వ సంబంధమైన అంశాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యా సంబంధమైనటువంటి పరిస్థితులు కూడా సానుకూలవంతంగా ఉన్నాయి. యోగం పట్టేటువంటి అవకాశాలు అతి త్వరలో ఉన్నాయి కాబట్టి పరిస్థితులన్నీ కూడా మీకు చక్కగా ఉన్నట్టుగానే మనం భావన చేయొచ్చు. మరి గురుగారు, కర్కాటక రాశి వాళ్ళు ఈ వారంలో ఇంకా ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ స్తోత్రాల్ని పఠించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా తెలియచేయండి. సర్ప సంబంధమైనటువంటి దేవతా స్వరూపాలు, ప్రత్యేకించి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాలు ఎంత విశేషంగా పూజిస్తే, ఎంత విశేషంగా ఆరాధన చేస్తే, మంగళవారం పూట కానీ ఆదివారం పూట కానీ సర్పస్వరూపమైనటువంటి దేవతా స్వరూపాల యొక్క ఆరాధన విశేషవంతమైన అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకు కారణమవుతుంది. సానుకూలవంతమవుతుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు సింహరాశి. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. సింహరాశి జాతకుల యొక్క
జన్మరాశిలోనే కుజకేతువులు స్థితి పొంది ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఆరోగ్యపరమైన అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి. వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి తరుణం అవకాశం మీ ముందుకు వస్తుంది. మీరు తప్పనిసరిగా అందిపుచ్చుకోగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని కూడా మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో జీవిత భాగస్వామికి సంబంధించిన సలహాలు, వారికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు అనుకూలవంతమయ్యే అవకాశం ఉంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి. పాత బకాయిలు తీర్చివేయగలుగుతారు. కొత్త రుణాలని రుణ సంస్థల నుంచి కానీ ఆర్థిక సంస్థల నుంచి కానీ చేయగలుగుతారు. వృత్తి వ్యాపారంలో అద్వితీయమైనటువంటి అభివృద్ధిని తప్పకుండా మీరు చూసేటువంటి అవకాశం కనబడుతుంది. సింహరాశి వాళ్ళు ఇంకా గురుగారు ఈ వారంలో పరిస్థితులు అనుకూలించడం కోసం ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ పరిహారాలు పాటించాలి? లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీనారసింహ ప్రభుల వారికి సంబంధించినటువంటి కరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటున్నా వింటున్నా లక్ష్మీనారసింహ ప్రభువుల వారిని విశేషంగా పూజించిన సానుకూలవంతమైన ఫలితాలు ఏర్పడతాయి. అనుకూలవంతమవుతాయి. అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని తప్పకుండా పొందే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు కన్యా రాశి. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమంబ. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఎంతో కాలంగా ముడిపడ్డటువంటి ఎన్నో పనులు చక్కబెట్టుకునేటువంటి అవకాశం వస్తుంది. కొత్త పెట్టుబడులు, కొత్త ప్రణాళికలు, మీరు చేసే కొత్త ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి. తండ్రి, కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దల యొక్క చేదోడు వాదోడు చర్యల వల్ల, వాళ్ళు మీకు అనుకూలించడం వల్ల మీ ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా అనుకూలంగా మారుతాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న పనులు కావట్లేదన్న ఆందోళన నుండి పరిస్థితులన్నీ కూడా చక్కబడ్డంతో పాటు యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులను మీరు పొందుతారు. భవిష్యత్ అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలను మీరు పొందుతారు. అయితే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో వారికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పడతాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సమస్యలు వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వివాహ జీవితం, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. అయితే కొన్ని విషయాల్లో ఎవరైతే శత్రువులు అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ యొక్క సాన్నిహిత్యంలో కూడా వాళ్ళు కూడా అనుకూలంగా మారటం, మిత్రులుగా మారటం, తోడ్పాటును అందించటం, వాళ్ళ వల్ల కూడా మీరు ప్రయోజనాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. స్థిర చరాస్తులకు సంబంధించిన అంశాలు, భూ సంబంధమైనటువంటి ఒప్పందాలు, ఇవన్నీ కూడా అనుకూలవంతమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇంకా కన్యా రాశి వాళ్ళు ఈ వారంలో ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ పరిహారాలు పాటించాలి? విశేషించి మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుణ్ణి ఆరాధన చేసిన, లేదా ప్రత్యేకించి సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో రావటానికి కాను ఇలవేల్పు దేవతా స్వరూపాన్ని ఎంత ఆరాధన చేస్తే అన్ని అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు తులారాశి. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమంబ. వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం. మిశ్రమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో దూర ప్రాంత ప్రయాణాలు అనివార్యం అవ్వచ్చు. కానీ కొన్ని పనులు సాంకేతికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల వాయిదా పట్టడము, ఇబ్బందులు జరుగుతుండటం, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉన్న యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉన్న
కొన్ని పరిస్థితులు మిమ్మల్ని పరీక్షించినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. దీనికి కారణాలు అర్థం కావు. ఏది ఏమైనప్పటికీ కూడా మాసాలు మారుతున్నాయి, సంవత్సరం మారిపోతుంది, అనుకున్నది జరగట్లేదన్నటువంటి ఆందోళనతో ఉన్నటువంటి మీకు ఒక ముఖ్యమైనటువంటి అవకాశం కలిసి వస్తుంది. మిత్రుడు, స్నేహ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారాల వల్ల మీరు అనుకున్నది చేసి తీరతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల ప్రణాళిక అవసరం. అన్యాయంగా ఖర్చులు అయిపోతూ ఉంటాయి. ప్రత్యేకించి చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, సహచరులు మీకు సహాయం చేయడానికి నిరాకరించటం, సహాయ నిరాకరణం జరగటం వల్ల కొన్ని విషయాల్లో బాధ కలుగుతుంది. మానసిక సంఘర్షణ పొందుతారు. ఏం చేయాలో తెలియనటువంటి సందిగ్ధకరమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు అయితే వస్తాయి. సంతానం పట్ల వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచించే ప్రయత్నం చేయండి. దానివల్ల అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి. భవిష్యత్తు అంతా కూడా చక్కగా ఉంటుంది. మానసికమైనటువంటి ఆందోళనని, ఉద్వేగాన్ని వదిలిపెట్టగలిగితే అంతా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. తులారాశి వాళ్ళకి ఎక్కువగా మానసిక ఆందోళన ఉంటుందని తెలియజేస్తున్నారు కాబట్టి అంటే ఏ పరిహారాలు పాటిస్తే బాగుంటుందంటారు? అమ్మవారు దేవీ దేవతా స్వరూపాలు వాటిలో కూడా కాళికా స్వరూపమైనటువంటి అమ్మవారిని ఎంత విశేషంగా పూజిస్తే, కాళికా అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి పాల పొంగలిని కానీ 108 నిమ్మఫలాల మాలను కానీ అమ్మవారికి అందజేయగలిగితే సానుకూలవంతమైన ప్రయోజనాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయే అవకాశం కనపడుతుంది. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కొత్త ప్రణాళికలు, కొత్త వ్యవస్థని వ్యవస్థీకృతం చేసే అంశాలు పరిశీలనకు వస్తాయి. పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉంది. భవిష్యత్ అంతా కూడా బాగానే ఉంది, సానుకూలవంతంగానే ఉంది. కానీ కొన్ని రకాలైనటువంటి అంశాలు, ప్రయత్నాన్ని చేస్తున్న ఆర్థికంగా ధనం రాకపోవటం, వచ్చినటువంటి ధనం నిలబడకపోవటం, అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోవటం, దీనికి కారణాలు అర్థమవు. ఏం చేయాలో తెలియనటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. భార్యాభర్తల బంధం పట్ల జాగ్రత్త. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అపోహలు, అపార్థాలు, అపనిందలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం మీకు మళ్ళీ అదృష్టం కలగడానికి కొంత సమయం వేచి ఉండక తప్పదేమో. కొన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకున్నటువంటి తర్వాత వేగవంతమైనటువంటి ప్రణాళికా చర్యల వల్ల ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. పరిస్థితులన్నీ కూడా చక్కబడతాయి. మానసికమైనటువంటి సంఘర్షణ నుండి మీరు బయటపడేటువంటి అవకాశం ఉంది. కొంతమంది కొత్త మిత్రులు, కొత్త వ్యవస్థలు, కలిసికట్టుగా చేసేటువంటి ప్రయత్నాలు, ప్రయాణాలు మీకు తప్పకుండా లభించేటువంటి అవకాశం ఉంది. వీటి వల్ల తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందుతారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. మరి వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు తొలగిపోవాలి అంటే ఏ పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలో తెలియచేయండి. విశేషించి సర్పదేవతా స్వరూపాలని ఆరాధన చేయాలి. పాముల పుట్టలో గోక్షీరాన్ని పోస్తున్నా, ప్రదక్షిణ చేస్తున్నా, లేదా సుబ్రహ్మణ్యేశ్వర దేవతా స్వరూపాన్ని కనుక ఎంత విశేషంగా ఆరాధన చేస్తే అన్ని అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. చందనంతో సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అలంకరణ చేయించగలిగితే సానుకూలవంతమైన ఫలితం వస్తుంది. అనుకూలవంతమైన ప్రయోజనాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. తదుపరి ధనుస్సు రాశి. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. గృహ సంబంధమైనటువంటి అంశాలు, కుటుంబానికి సంబంధించిన స్థితిగతుల గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబపరమైన అంశాలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి జీవితం అవ్వచ్చు, గృహంలో జరిగేటువంటి శుభకార్య సంబంధమైనటువంటి విషయాల పట్ల మీరు
ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. భగవద్ అనుగ్రహం ఉంది, యుగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని నిర్వహించగలుగుతారు. మిత్ర సమానమైనటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాల వల్ల ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించిన పెద్దలు, తండ్రి సమానమైనటువంటి వ్యక్తులు, వాళ్ళ యొక్క నేతృత్వంలో నడుస్తున్నటువంటి సంస్థలు, వ్యాపారాలకు కూడా మీరు వెంటనే వాటిని టేక్ ఓవర్ చేయటం, వాటి మీద కూడా అజమాయిషీ తెచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా తప్పకుండా చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతులు కూడా సానుకూలవంతంగా ఉన్నాయి. వైవాహిక జీవితం కూడా అనుకూలవంతంగా ఉంటుంది. వచ్చినటువంటి అవకాశాలని వేగవంతంగా సద్వినియోగం చేసుకుంటే ధనుస్సు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. యోగదాయకమైనటువంటి మార్పుల్ని మనం చూసే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వాళ్ళు ఇంకా ఏ పరిహారాలు పాటించాలంటారు? విశేషించి దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుగ్రహం కోసం చేసేటువంటి ప్రయత్నాలు, దత్తాత్రేయ స్వామివారు, దక్షిణామూర్తి వారు, వీరబ్రహ్మేంద్ర స్వామివారు, ఇటువంటి గురుతుల్యులైనటువంటి దేవతా స్వరూపాలని ఎంత విశేషంగా ఆరాధన చేస్తే అన్ని అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం కనబడుతుంది. తదుపరి మకర రాశి. గురుగారు, మకర రాశి వాళ్ళ వార ఫలాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. మకర రాశి జాతకుల జీవన గమనంలో ఏలినాటి శని సంపూర్ణమైనటువంటి తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి విశేషవంతమైనటువంటి పరిస్థితులకి ఈ వారం శ్రీకారం చుట్టబోతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. పునర్వైభవం లభిస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. మాసాలు మారుతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ మీ జీవన విధానంలో అనుకున్నది జరగట్లేదన్నటువంటి బాధ ఏదైతే ఉందో పరిస్థితులన్నీ చక్కబడతాయి. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది. సమాజ హితం కోసం మీరు చేసేటువంటి కొన్ని రకాలైనటువంటి పనులు అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. సమాజ సంబంధమైనటువంటి పదవీ ప్రాప్తి కూడా మీకు లభించేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా సానుకూలవంతం అవుతుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. అంతా బాగుండేటువంటి అవకాశం. మకర రాశి వాళ్ళు ఈ వారంలో ఏ దైవాన్ని ప్రార్థించాలి, అలాగే ఏ స్తోత్రాన్ని పఠించాలి, ఏ పరిహారాలు పాటించాలో తెలియచేయండి. విశేషంగా సంతాన సంబంధమైన అంశాలు, కుటుంబపరమైనటువంటి వైవాహిక జీవితం, వీటి విషయంలో అత్యంత అనుకూలత ఏర్పడటానికి, ఎందుకంటే ఎక్కువగా ఏలినాటి శని వల్ల కొంత మానసిక సంఘర్షణ పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విశేషించి కాలభైరవ స్వామి వారి యొక్క విశేషవంతమైన రక్షణ మెడలో ధరించాలి. కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించాలి. బ్రహ్మభైరవాయ నమః అన్నటువంటి మూలమంత్రాన్ని అనునిత్యం కూడా మనసులో వళ్ళె వేసుకుంటున్నా, జపిస్తున్నా అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మనం పొందుతాం. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. తదుపరి కుంభరాశి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందుతారు. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత మీ కుటుంబానికి సంబంధించినటువంటి మరో వ్యక్తికి సంబంధించినటువంటి ఆదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనుకూలవంతమవుతుంది. యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది. భవిష్యత్ అంతా చక్కగా ఉంటుంది. మీరేమాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న ధనం నిలబడట్లేదు. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు సరిగ్గా లేదు.
ఏం చేయాలో ఏమిటో అనుకుంటున్నటువంటి మీకు భగవంతుడు, కాలం కొన్ని అవకాశాలను ఇస్తాయి. ఈ అవకాశాల వల్ల ఉన్నతమైనటువంటి స్థితిగతులకి మీరు తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. సంతానపరమైన అంశాలు బాగున్నాయి. వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. వాళ్ళకి ఉద్యోగాలు లభించటం లేదా వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు సానుకూలవంతం అవటం, అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలకే కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామితో విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు, అర్థం చేసుకోలేక మానసికమైనటువంటి సంఘర్షణ పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం, తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. మరి కుంభరాశి వాళ్ళు ఈ వారంలో ఏ పరిహారాలు పాటించాలంటారు? హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి సుందరకాండని పారాయణ చేయటం, హనుమంతుల వారికి సంబంధించినటువంటి విశేషవంతమైనటువంటి పూజాది క్రతువులు చేయటం, హనుమంతుల వారికి గనక గంగ సింధూరంతో స్వామివారికి అర్చన చేసిన, గంగ సింధూరంతో స్వామివారి అలంకరణ చేసిన యోగదాయకమైన మార్పులు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. చివరిగా మీనరాశి. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మజే గోవింద బాంబజే. శివాయ బ్రహ్మణే నమో నమ. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల అద్భుతంగా ఉండబోతుంది. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు లాభిస్తాయి. మీ యొక్క ధన సంబంధమైనటువంటి అంశాల్లో పురోగవృద్ధి లభించేటువంటి అవకాశం ఉంది. విద్యార్థులకు యోగదాయకమైనటువంటి కాలం. మీ గర్భవాసాన జనించిన సంతతి వారికి సంబంధించినటువంటి అభివృద్ధి కూడా యోగదాయకంగా ఉంటుంది. కానీ కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కుటుంబపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే ఎక్కువగా మీరు దృష్టిని ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి. మూడో వ్యక్తి యొక్క చర్యల వల్ల జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో రాజీ పడుతున్నామన్నటువంటి భావన చేత మానసికమైనటువంటి సంఘర్షణలు, భావోద్వేగాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మీరు చేసే ప్రతి పనిలో కూడా ఏకాగ్రతతో, శ్రద్ధతో మీరు పనులు పూర్తి చేయగలుగుతారు. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు లభించేటువంటి అవకాశం ఉంది. మీరు చేసే ప్రయత్నాలు స్థాన చలనానికి సంబంధించినవి అనుకూలంగా ఉన్నాయి. సహోదర సహోదరి వర్గంతో యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క సహాయాలు, సలహాలు తప్పకుండా మీకు లభించే అవకాశం కనపడుతుంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇది మానసికంగా మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అంశం. ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే జాగ్రత్త అవసరం. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంది. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకునేటువంటి సందర్భంలో జీవిత భాగస్వామితోనే మాట్లాడే ప్రయత్నం చేయండి తప్ప మూడో వ్యక్తి యొక్క జోక్యం వల్ల కుటుంబానికి సంబంధించిన స్థితిగతుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం కనపడుతుంది. మీనరాశి వాళ్ళు గురుగారు ఈ వారంలో ఏ పరిహారాలు పాటించాలో తెలియచేయండి. విశేషించి గురుదేవతా స్వరూపాల్ని ఆరాధన చేసిన, గురుదేవతా స్వరూపాలకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని తీసుకున్న, సద్గురు చరితని పారాయణ చేస్తున్న, గురువారం ఇప్ప నూనె లేక ఆవు నెయ్యితో గురు సంబంధమైనటువంటి దేవతా స్వరూపాల ఆరాధన చేసిన అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. జై వీరబ్రహ్మ జై గోవింద బాంబజీ. ఇది ఈ వారం ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి రాశి ఫలాలు గవ్వ శాస్త్రాన్ని అనుసరించి గురుగారు తెలియజేశారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.